హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రెడ్తో సింపుల్గా స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్వీట్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఎలానే చేసుకుని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా వీటి కోసం ఒక 5 బ్రెడ్ పీసెస్ని తీసుకోండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్న పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్ షుగర్ని వేసుకోండి. అలాగే ఒక 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోండి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో షుగర్ మొత్తం కరిగించే వరకు మరిగించుకోండి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఒక 2 యాలకులు, చిటికెడు కుంకుమ పువ్వు అనేది వేసుకోండి. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత వీటిలో నేను జీడిపప్పు పౌడర్ని చేసి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, టేస్ట్ కోసం వేస్తున్నాను. మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా ఉన్నట్టయితే తప్పకుండా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. 1/2 కప్పు వరకు జీడిపప్పు పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది. వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతేనండి, మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఒక హల్వాలా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.